బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న ఉదయం నుంచి హడావుడి నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక పర్సన్ బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ బ్యాగులో ఏముందో తెలియదు. ఒక సంబంధించినటువంటి చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఒక ఎల్లో కలర్ బ్యాగు 2,000 కోట్ల గురుకుల టెండర్లు అని తిరుగుతూ ఉన్నారు. ఏం బ్యాగ్ అనేది ఒక నిమిషం ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అబరార్ హుసేన్ ఆజాద్. నేను కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాంట్రాక్టర్ అసోసియేషన్ జాయింట్ కన్వీనర్గా ఉన్నా. ఇవి అన్ని ఈ టెండర్ 2000 crores. ఏం బ్యాగ్ అయింది? ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేయండి. ఈ బ్యాగ్లో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని టెండర్స్ ఎట్లా ఎవరికి అలాట్ చేశారు, కొంచెం పైన పట్టుకోండి, కెమెరాకి చూపించండి. సరే, అన్ని టెండర్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని 9 టెండర్స్ ఉన్నాయి. దాంట్లో 2 టెండర్స్ వీరు క్యాన్సిల్ చేశారు. స్టేషనరీ టెండర్, ట్రాలీ బ్యాగ్స్ టెండర్ క్యాన్సిల్ చేశారు. 9+1 ఫుడ్ ప్రివిజన్ టెండర్ దీంట్లో ఉన్నాయి. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎటువంటి ఈఎండీస్, సాల్వెన్సీ ఏమేమి వీళ్ళు అడిగారు అన్ని సంబంధించిన. ఇప్పుడు మీరు తయారు చేసిరా ఈ డాక్యుమెంట్లు? ఎవరిదైనా లీడర్ బీఆర్ఎస్ పార్టీ? నేను కూడా బీఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడిని. నేను ఒక కాంట్రాక్టర్ అసోసియేషన్లో జాయింట్ కన్వీనర్గా ఉన్నా. అంటే ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంత దినం నుంచి కష్టపడి తయారు చేసిన డాక్యుమెంట్స్. ఇది అంటే ఈ అన్ని పిఎంయు ప్లానింగ్ మానిటరింగ్ యూనిట్ ద్వారానే ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్. అంటే కొత్తగా బయట నుంచి ఇక్కడ వచ్చేది డాక్యుమెంట్స్ కాదు. ఇది వాళ్ళే మాత్రమే టెండర్గా ఆన్లైన్ పెట్టిన డాక్యుమెంట్స్ మేము డౌన్లోడ్ చేసుకున్నాం. దాని తర్వాత వాళ్ళే మాత్రమే ఇష్యూ చేసిన టెండర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్నీ దీంట్లో అంటే ప్రూఫ్తో సహా ఉన్నాయి. మీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు అబ్రార్ హుసేన్ ఆజాద్. నిజంగానే ఉన్నాయి డాక్యుమెంట్స్? ఉత్త బ్యాగ్ పెట్టుకొని తిరుగుతున్నా ఆల్రెడీ ఉన్నాయి. ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, ఇప్పుడు ఇంట్లో ఏమైనా ఉన్నాయా? ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఓపెన్ చేయండి అన్నమాట. నిజంగానే ఉన్నాయా? ఉన్నాయి. ఇందాక చాలా ఉండే. ఇప్పుడు సార్ ప్రెస్ మీట్ చేసిన కాబట్టి కొన్ని టేబుల్ ఉన్నాయి. ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇది వాడుకున్నాం. కింద పెట్టి పర్లేదు, కింద పెట్టి. సరే, అంటే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కుర్చీకి టవాల్స్ అంతా పెట్టి కూడా వాళ్ళు మినిస్టర్ వస్తారు అనే కొత్త టవాల్స్, వాళ్ళతో పేరు నేమ్ బోర్డ్స్ అన్నీ తయారు తీసుకుని అక్కడ కూర్చున్నాం. మనము ప్రెస్ క్లబ్, సుమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవన్నీ డాక్యుమెంట్స్. ఇది మన ఇండస్ట్రీ అనే లిట్ క్యాబ్లో ఆయన సంబంధించిన డాక్యుమెంట్స్. ఆయన దీని మీద 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన గురుకుల టెండర్ల ప్రూఫ్స్ అన్ని ఇగో తెలంగాణ మైనారిటీ గురుకుల, ఎస్సీ ఎస్టీ గురుకుల అన్ని సంబంధించిన అన్ని పిఎంయులో ఎటువంటి స్కూల్స్ ఉన్నాయి అన్ని అందరికి కలిపి ఈ పిఎంయుగా తయారు చేశాడు. Government of Telangana Project Monitoring Unit PMU for the Common for Procurement for the Residential and Government Educational Institutions, TSWRIES, TSTWRIES, TSMRIES, MBJ, BSc WRIES, TG అన్ని స్కూల్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ట్రావెల్ చేస్తున్నారు. అన్ని కూడా ఈ రోజు ఇందిరా ఆడికి మన గన్ పార్క్ దగ్గర తీసుకున్నాం. గన్ పార్క్ లో ఫస్ట్ మేము ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ప్రెస్ క్లబ్ నుంచి గన్ పార్క్ రమ్మంటే గన్ పార్క్ వెళ్ళినాం. గన్ పార్క్లో దారిలో ఉన్నప్పుడు మరి ఫోన్ వచ్చింది, లేలే ప్రవీణ్ కుమార్ సార్ బయలుదేరక ముందు వాళ్ళని అరెస్ట్ చేశారు. కాబట్టి నేను తిరిగి తెలంగాణ భవన్కి వచ్చిన. పొద్దున్న నుంచి నేను నాస్టా టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడు లంచ్కి పోయి లేట్ అయింది కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్లో రావడానికి కొద్దిగా ఇబ్బంది అయింది. ఇది ఉదయం నుంచి పిఎంయు కానీ ఒక్క డాక్యుమెంట్ కూడా నా తరఫు నుంచి లేదు. ఇవన్నీ ఆన్లైన్స్ వీళ్ళు పెట్టిన టెండర్, ఈ ప్రొక్యూర్మెంట్లో పెట్టిన టెండర్స్ సంబంధించిన ఉన్నాయి. వాళ్ళు చేసిన చర్యలు ఉన్నాయి. ఎవరెవరికి ఐఏఎస్కి వాళ్ళు అలొకేట్ చేశారు ఎంత అన్నీ అవుట్ ఆఫ్ ది 9 టెండర్లు ఆల్మోస్ట్ బాంబేకి, గుజరాత్కి సంబంధించిన పార్టీకి మాత్రమే ఒక్కటి టెండర్ కూడా తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి రాలేదు. ఇది మనం చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి జరిగినటువంటి ఒక పొలిటికల్ హైడ్రామా. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కేటీఆర్, హరీష్ రావు వెయిట్ చేసిరు. హరీష్ రావు వెళ్తే అరెస్ట్ చేసిరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట ఒక ట్రావెల్ బ్యాగే పోతా ఉంది. దీంట్లో 2,000 కోట్ల రూపాయల గురుకుల టెండర్లకు సంబంధించిన కుంభకోణం, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేటువంటిది ప్రస్తుతం ఉదయం నుంచి బ్యాగ్ వేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట వీళ్ళంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న ఉదయం నుంచి హడావుడి నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక పర్సన్
బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ బ్యాగులో ఏముందో తెలియదు. ఒక సంబంధించినటువంటి చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఒక ఎల్లో కలర్ బ్యాగు 2,000 కోట్ల గురుకుల టెండర్లు అని తిరుగుతూ ఉన్నారు. ఏం బ్యాగ్ అనేది ఒక నిమిషం ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అబరార్ హుసేన్ ఆజాద్. నేను కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాంట్రాక్టర్ అసోసియేషన్ జాయింట్ కన్వీనర్గా ఉన్నా. ఇవి అన్ని ఈ టెండర్ 2,000 crores. ఏం బ్యాగ్ ఏంది, ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేయండి. ఈ బ్యాగ్లో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని టెండర్స్ ఎట్లా ఎవరికి అలాట్ చేశారు, కొంచెం పైన పట్టుకోండి, కెమెరాకి చూపించండి. సరే, అన్ని టెండర్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని 9 టెండర్స్ ఉన్నాయి. దాంట్లో 2 టెండర్స్ వీరు క్యాన్సిల్ చేశారు. స్టేషనరీ టెండర్, ట్రాలీ బ్యాగ్స్ టెండర్ క్యాన్సిల్ చేశారు. 9+1 ఫుడ్ ప్రివిజన్ టెండర్ దీంట్లో ఉన్నాయి. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎటువంటి ఈఎండీస్, సాల్వెన్సీ ఏమేమి వీళ్ళు అడిగారు అన్ని సంబంధించిన. ఇప్పుడు మీరు తయారు చేసిరా ఈ డాక్యుమెంట్లు? ఎవరిదైనా లీడర్ బీఆర్ఎస్ పార్టీ? నేను కూడా బీఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడిని. నేను ఒక కాంట్రాక్టర్ అసోసియేషన్లో జాయింట్ కన్వీనర్గా ఉన్నా. అంటే ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంత దినం నుంచి కష్టపడి తయారు చేసిన డాక్యుమెంట్స్. ఇది అంటే ఇది అన్ని పిఎంయు ప్లానింగ్ మానిటరింగ్ యూనిట్ ద్వారానే ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్. అంటే కొత్తగా బయట నుంచి ఇక్కడ వచ్చేది డాక్యుమెంట్స్ కాదు. ఇది వాళ్ళే మాత్రమే టెండర్గా ఆన్లైన్ పెట్టిన డాక్యుమెంట్స్ మేము డౌన్లోడ్ చేసుకున్నాం. దాని తర్వాత వాళ్ళే మాత్రమే ఇష్యూ చేసిన టెండర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్నీ దీంట్లో అంటే ప్రూఫ్తో సహా ఉన్నాయి. మీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు అబ్రార్ హుసేన్ ఆజాద్. నిజంగానే ఉన్నాయి డాక్యుమెంట్స్? ఉత్త బ్యాగ్ పెట్టుకొని తిరుగుతున్నా ఆల్రెడీ ఉన్నాయి. ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, దాంట్లో ఇప్పుడు ఇంట్లో ఏమైనా ఉన్నాయా? ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఓపెన్ చేయండి అన్నమాట. నిజంగానే ఉన్నాయా? ఉన్నాయి. ఇందాక చాలా ఉండే. ఇప్పుడు సార్ ప్రెస్ మీట్ చేసిన కాబట్టి కొన్ని టేబుల్ ఉన్నాయి. ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇది వాడుకున్నాం. కింద పెట్టి పర్లేదు, కింద పెట్టి. సరే, అంటే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కుర్చీకి టవాల్స్ అంత పెట్టి కూడా వాళ్ళు మినిస్టర్ వస్తారు అని కొత్త టవాల్స్, వాళ్ళతో పేరు నేమ్ బోర్డ్స్ అన్నీ తయారు తీసుకుని అక్కడ కూర్చున్నాం. మనము ప్రెస్ క్లబ్, సుమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవన్నీ డాక్యుమెంట్స్. ఇది మన ఇండస్ట్రీ అనే లిట్ క్యాబ్లో ఆయన సంబంధించిన డాక్యుమెంట్స్. ఆయన దీని మీద 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన గురుకుల టెండర్ల ప్రూఫ్స్ అన్ని సంబంధించి తెలంగాణ మైనారిటీ గురుకుల, ఎస్సీ ఎస్టీ గురుకుల అన్ని సంబంధించిన అన్ని పిఎంయులో ఎటువంటి స్కూల్స్ ఉన్నాయి అన్ని అందరికీ కలిపి ఈ పిఎంయుగా తయారు చేశాడు. Government of Telangana Project Monitoring Unit PMU for the Common for Procurement for the Residential and Government Educational Institutions, TSWRIES, TSTWRIES, TSMRIES, MBJ, BSc WRIES, TG అన్ని స్కూల్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ట్రావెల్ చేస్తున్నారు. అన్ని కూడా ఈ రోజు ఇందిరా ఆడికి మన గన్ పార్క్ దగ్గర తీసుకోవాలి. గన్ పార్క్ లో ఫస్ట్ మేము ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. ప్రెస్ క్లబ్ నుంచి గన్ పార్క్ రమ్మంటే గన్ పార్క్ వెళ్ళినాం. గన్ పార్క్లో దారిలో ఉన్నప్పుడు మరి ఫోన్ వచ్చింది, లేలే ప్రవీణ్ కుమార్ సార్ బయలుదేరక ముందు వాళ్ళని అరెస్ట్ చేశారు. కాబట్టి నేను తిరిగి తెలంగాణ భవన్కి వచ్చిన. పొద్దున్న నుంచి నేను నాస్టా టిఫిన్ కూడా చేయలేదు. ఇప్పుడు లంచ్కి పోయి లేట్ అయింది కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్లో రావడానికి కొద్దిగా ఇబ్బంది అయింది. ఇది ఉదయం నుంచి పిఎంయు కానీ ఒక్క డాక్యుమెంట్ కూడా నా తరఫు నుంచి లేదు. ఇవన్నీ ఆన్లైన్స్ వీళ్ళు పెట్టిన టెండర్, ఈ ప్రొక్యూర్మెంట్లో పెట్టిన టెండర్స్ సంబంధించిన ఉన్నాయి. వాళ్ళు చేసిన చర్యలు ఉన్నాయి. ఎవరెవరికి ఐఏఎస్కి వాళ్ళు అలొకేట్ చేశారు ఎంత అన్నీ అవుట్ ఆఫ్ ది 9 టెండర్లు ఆల్మోస్ట్ బాంబేకి, గుజరాత్కి సంబంధించిన పార్టీకి మాత్రమే ఒక్కటి టెండర్ కూడా తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి రాలేదు. ఇది మనం చూస్తా ఉన్నాం ఉదయం నుంచి జరిగినటువంటి ఒక పొలిటికల్ హైడ్రామా. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కేటీఆర్, హరీష్ రావు వెయిట్ చేసిరు. హరీష్ రావు వెళ్తే అరెస్ట్ చేసిరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట ఒక ట్రావెల్ బ్యాగే పోతా ఉంది. దీంట్లో 2,000 కోట్ల రూపాయల గురుకుల టెండర్లకు సంబంధించిన కుంభకోణం, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేటువంటిది ప్రస్తుతం ఉదయం నుంచి బ్యాగ్ వేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట వీళ్ళంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గజపతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.